వెల్కమ్ టు సుమన్ టీవీ. మూడ్ ఆఫ్ ఏపీ. ప్రస్తుతం కాకినాడలో ఉన్నాం. మనం కాకినాడ వలసపాకల ప్రాంతం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మళ్ళీ ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి ఇది ఏ ఊరు మీది? ఇది ఏరియా వలసపాకల. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఈ 4 ఏళ్ళు చూసారు కదా, ఎలా ఉంది? పథకాలు ఏమైనా తీసుకుంటారా మీరు? సంక్షేమ పథకాలు ఏం వస్తున్నాయి? 45 సంవత్సరాలుగా మామూలు 15,000 18,000 18 అయితే ఇంకా పింఛన్ వస్తుందండి. ఏ చేస్తున్నాడండి అన్ని అందుతున్నాయి. అన్ని పర్లేదు. ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుందా? ఇంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా? వారంటీలు అడగాలి సార్, మనకు తెలియదు. మీకు ఎలా ఉంది? వాలంటీర్ మీకోసమే కదా పనిచేసేది. మా జగన్ వచ్చాకంటే పర్లేదండి, బాగానే ఉంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు పాలన చూసారు మీరు చాలా పెద్ద ఆయనలా ఉన్నారు. ఈయన వచ్చాకంటే ఇంటింటికి మామూలుగా వాళ్ళు వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తారండి. ఎన్నాళ్ళు ఆఫీస్ లో కూర్చోవలసి వచ్చింది. అంటే ఆఫీస్ లో ఈవో సంతకం ఉంటేనే కానీ ఇది కాదు. ఇప్పుడు ఏముందంటే వారంటీలో ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఏది మాత్రం పడలేదు అనుకోండి, కళ్ళకి తీసి ఇచ్చేస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. అప్పుడైతే అలాగే ఇచ్చేవారు కదండి. ఈ పరిపాలన బాగుందంటే అంటే కొన్ని పాడైతే తప్ప అన్ని బాగానే ఉన్నాయండి. ఏం బాగాలేదు? ఏం బాగాలేదు అంటారు? అంటే పాత బ్యాంక్ షాప్ ఉందో తీసేసారు. రేట్లు ఎక్కిపోయిపోయిన బాధపడుతున్నారు తప్ప అదండి. అక్కడ బాధపడుతున్నారు, అన్ని బాగున్నాయండి. పర్లేదు, అంతా బాగుందండి. అంటే మళ్ళీ బాబు గారు వస్తే మందు రేట్లు తగ్గుతాయా? చంద్రబాబు గారు వస్తే అది మనకేం తెచ్చేది. మందు రేట్లు తగ్గాలనుకుంటున్నారా మీరు? ఏమి లేదండి, ఆ పరిపాలన బాగా తగ్గుతా తిరిగింది తగ్గదు కదండి. తగ్గితే ఆ చేతిగా నెట్టుకుంటారు ఏంటండి. అదండి. ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు వస్తే మళ్ళీ ఏముందండి, పరిపాలన వాళ్ళకోటే వాళ్ళు వస్తుంది. ఇంకా బాబు గారు రావాలా, జగన్ గారు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? వాళ్ళన్నా మాకు పార్టీలతోనే ఏముండదండి. ఆ రోజు చెప్తే ఇంకా అలా అయిపోతుంది. ఎవరు వచ్చినా పర్లేదు. ఎలా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పారు కదా, మీరు చెప్పండి. ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఏం నచ్చండి, ఏముందండి చెప్పండి. ఏం బాగాలేదు? ఏం నచ్చలేదు? ఏం బాగాలేదు, ఏముంది? ఏమి బాగాలేదు? అభివృద్ధి లేదు. పథకాలు అందట్లేదా మీకేమి? మాకెందుకు పథకాలు? ఎవడేమన్నాడండి పథకాలు ఎందుకు? ఏం కావాలి మరి? రేషన్ అన్ని మొత్తం సరుకులు అన్ని తగ్గించండి, అందరూ సమన్వయంగా ఉంటది. ఎందుకండి ఈ పథకాలు ఎందుకు? ఎవడు పెట్టమన్నారా? ఎవరన్నా అడిగారా? పిల్లలు చదువుకుంటున్నారు కదండి, అమ్మఒడి ఇస్తున్నారు 15,000. ఎందుకు అమ్మఒడి? ఎందుకండి బాబు, మాకెందుకు అమ్మఒడి? అదే మీరు పెట్టేసుకొని చదివించుకుంటారా? చదివించుకుంటాం. మేము గవర్నమెంట్ స్కూల్ చదవలేదా? మా పిల్లలు చదివారు, మా జాబ్లు ఇస్తాయి మా పిల్లలకి. ఏ ఆడిపీకిదే ఉందా? ఇంత ముందు లేదు కదా. ఎందుకండి బాబా ఇవన్నీ ఏదో తలపోట్లు అన్ని మనకి. చెప్పండి మరి ఏం కావాలి? మీరు ఎందులో చదివారు చెప్పండి. గాంధీ గారు ఎందులో చదివారు? గాంధీ గారు నాకు చెప్పలేదు ఎందులో చదివారు. మీకు చెప్పలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఎవరు రావాలి? మాకు ఎవరు వద్దు, జనాలు మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు రావాలి అంతే. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? ఎవరి పాలన బాగాలేదు? ఎవరిదే బాగాలేదు. మరి ఎవరు రావాలి ఇప్పుడు? ఇద్దరు వద్దా? వద్దు, ఇద్దరే వద్దు. మరి ఎవరు రావాలి? మీరు అవుతారండి సీఎం కింద. మీరు రావండి. పథకాలు జగన్ ఏమన్నా అందినాయా మీకు? ఏమందుతున్నాయి? ఫంక్షన్ అందుతుందండి, రేషన్ అన్ని టైంకి వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. చంద్రబాబు గారి పాలన బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన? జగన్మోహన్ ఇంతకుముందు మరి వాలంటీర్ వ్యవస్థ కానీ రేషన్ కానీ లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఇది ఉండడం బెటరా, మారిపోయి మళ్ళీ బాబు గారి పాత పాలన వస్తే బెటర్? వస్తే బెస్ట్ అండి. ఏది జగన్ పాలన. వాలంటీర్ల నుంచి ఏమన్నా మీకు మంచి అన్ని చేస్తున్నారు, టైం వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, టైం కి పింఛన్ తీసుకుంటారు, అన్ని పథకాలు. ఎవరు రావాలి మళ్ళీ? జగన్ గారు రావాలండి. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా అనిపిస్తుంది మీకు? ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నాం. ఏం నచ్చలేదు సార్? ఏం బాగాలేదు? పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసేటండి. అది వాళ్ళు పని మానేసి శుభ్రంగా ఇక్కడ తాగి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. మందు కూడా డూప్లికేట్ మందు అండి. నేను బీర్ బాటిల్ ఏదో పెట్టారు, అందులో బ్లూ కలర్ వాటర్ వచ్చిందట. వాళ్ళ ఆవిడ పీక పట్టుకుని చచ్చిపోతారంటే మందు తాగితేవని అని వాట్సాప్ లో కూడా పెట్టారు. బీర్ లో వాటర్ వచ్చిందా? బీర్ లో బ్లూ కలర్ వాటర్ వచ్చింది. అది నిన్న చూసారండి మా ఫ్రెండ్, మా ఓల్డ్ పెట్టారు. ఇలాంటి మందు తాగితే చచ్చిపోతావు నా కొడక, ఇలాంటి మందు తాగేస్తాను ఇష్టం వచ్చినట్టు. ఏ మందు? ఈ బ్రాండ్ లేటి బ్రాండ్, ఒంటికాలు గుర్రం, సుప్రీము, ఇలాగా
హీరో ఈ చిరంజీవి పేర్లు అలాంటి పేర్లు పెట్టి ఇలాగా మధ్యాహ్నం అమ్ముతున్నారు. పాత బ్రాండ్లు లేవు, 150 250 అని అంటున్నారు, పలుకుతున్నారు జనాలు. అక్కడ వాళ్ళకి అన్నం పేరు పలకడం కూడా రావట్లేదు. మెన్సనోస్ అయినా లేకపోతే మ్యాక్డోల్ అనా ఆర్స్క్రాట్ అంటే బ్రాండ్లు ఉండేవి, ఆ బ్రాండ్లు లేవు అని బాధపడుతున్నారండి తాగుబోతాళ్ళు అందరూ. చాలా మంది ఎవరిలో కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి అంటారు. ఆయన గోల, బాబు ఇలాంటి మందు తాగలేకపోతున్నాం బాబు. ఇది ఓకే, సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ లాంటి జగన్ వచ్చాక పెట్టారు కదా, అవి కావాలా? సంక్షేమ పథకాలు అంటే అండి, ఇప్పుడు అమ్మఒడి ఉంది. అమ్మఒడి ఇప్పుడు వాళ్ళకి అదండి, అమ్మఒడి ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. అన్ని ఇచ్చి మళ్ళీ అమ్మఒడి ఎందుకు? ఆ డబ్బులు అదనంగా ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ కి ఖర్చు అండి. ఎంప్లాయీస్ కూడా ఏం ఇవ్వట్లేదు అని గోల. ఎంప్లాయీస్ కూడా చాలా బాధపడుతున్నారు. మాకు డిఏలు ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్పేసి. అది కూడా ఎంప్లాయీస్ కూడా కొంచెం బాధలోనే ఉన్నారు, టీచర్స్ అని ఎవరన్నా సరే. అది ఎవరు కూడా ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయినా ఉంది, ఎవరైనా సరే ఎంప్లాయీస్ అవడం కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇస్తాడని చెప్పి ఆ ఉద్దేశంతో ఎంప్లాయీకి నమ్మకంగా ఓటేసారు. కానీ ఆయన నిలబెట్టుకోలేదు. అలా బాధ పేరు ఏం లేదు. ఎంప్లాయీస్ ఏం బెనిఫిట్స్ లేవు, ఉన్నాయి తగ్గించేసాడు. తెచ్చుకున్నారు, సాధించుకున్న జీవోలన్నీ కూడా వెనక్కి పెట్టేశాడు ఆయన. టిఆర్సీ 27 పెట్టి 23 వెనక లాగేశాడు. ఎందుకు ఇవ్వడం, ఎందుకు తీసేసుకోవడం ఎందుకు? అదేదో అవగాహన ఉండే కమిషన్ వేసి అందరితో సెంట్రల్ గవర్నమెంట్ తో కమిషన్ వేసి ఇలా చేసిన చాలా ఎంప్లాయీ చాలా మంది బాధపడ్డారు. మీరు ఎంప్లాయా? అలా చెప్పకూడదండి, చెప్పుకోకూడదు. అంటే ఏంటి ఇప్పుడు సిపిఎస్ రద్దు గురించి మీరు మాట్లాడేది, మళ్ళీ ఓపీఎస్ కావాలని కాదండి, సిపిఎస్ కాదు. సిపిఎస్ రద్దు కూడా అడిగారు, సిపిఎస్ రద్దు అన్నారండి. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. వాళ్ళ నాన్నగారు పెట్టిందే, స్కీమ్. కానీ అది అవుతుందా లేదా అనేది చెప్పలేమండి. ఆయన సిపిఎస్ విషయంలో, ఉద్యోగుల విషయంలో అయితే కాస్తంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పథకాలు తీసుకున్న వాళ్ళు అయితే కావాలనుకుంటున్నారు, లేని వాళ్ళు అయితే మాత్రం మార్పు కోరుకుంటున్నారు. సుమన్ టీవీ, కాకినాడ.